శ్రీనాథ్ రెడ్డి మెట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మెట్టిపల్లి. ఇవాళకి వచ్చి జూలై 4, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది మనం పెట్టేటువంటి వీడియోలు ఇంగ్లీష్లో వస్తున్నాయి అన్న తెలుగులోనే పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అయితే కనుక వీడియో తెలుగులోనే పెడుతున్నాం, కాకపోతే కొంతమంది ఇంగ్లీష్లో వస్తుంది. దానికి గల కారణం ఏమిటంటే యాప్ అప్డేట్ అవడం వల్ల యూట్యూబ్లో కొన్ని కొత్త అప్డేట్స్ వచ్చాయి. ఆ కారణం చేత ఇది ఆటోమేటిక్గా వాయిస్ అనేది డబ్ అవుతుంది. మనం తెలుగులో పెట్టినా అది ఇంగ్లీష్లోకి డబ్ అయిపోతుంది. అయితే దాన్ని మనం మార్చుకోవచ్చు. అయితే నా వైపు నుంచి అయితే నేను చేంజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఇంకా వస్తున్నట్లయితే దాన్ని ఎలా మార్చుకోవాలనే గురించి మీకు ఇప్పుడు ఒక వీడియో అందిస్తాను. ఆ విధంగా మార్చుకోవచ్చు. చాలా సింపుల్ అది. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఇంగ్లీష్లో కనుక వస్తున్నట్లయితే అదే వీడియో పైన జస్ట్ అట్లా ఏళ్ళతో టచ్ చేస్తే రైట్ సైడ్ కార్నర్లో మీకు సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేసినట్లయితే కనుక అక్కడ మీకు ఆడియో ట్రాక్ అనేసి ఉంటుంది. అక్కడ ఆడియో ట్రాక్ వచ్చి ఒరిజినల్ వచ్చి తెలుగు ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లోకి మీకు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా చేంజ్ అయ్యి ఉంటుంది అక్కడ. సో అక్కడ ఇంగ్లీష్ అనేది తీసేసి తెలుగు పెట్టుకోండి. దాని తర్వాత కంటిన్యూగా మీకు తెలుగులో అయితే ఉంటుంది. చాలా సింపుల్గా ఆ విధంగా మార్చుకోవచ్చు. మీకు వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. ఇప్పుడు నా వైపు నుంచి అయితే నేను ఆల్రెడీ దాన్ని సెట్ చేయడం జరిగింది. సో నా వైపు నుంచి అయితే వీడియోలు డిఫాల్ట్గా తెలుగులోనే వస్తాయి. ఒకవేళ మీకు అయినా కూడా ఇంగ్లీష్లో వస్తే కనుక ఆ విధంగా అయితే కనుక మార్చుకోవచ్చు. నమస్తే అండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది మన వీడియో అయితే కనుక ఇంగ్లీష్లో వస్తుందని చెప్పేసి అంటున్నారు. అయితే ఆ విధంగా ఇంగ్లీష్లో వస్తుంటే తెలుగులోకి ఎలా మార్చుకోవాలి అనే గురించి మీకు నేను చెప్తున్నాను. ఇది యాక్చువల్ ఒక అప్లికేషన్ అప్డేట్ అవ్వడం వల్ల ఈ విధంగా వస్తుంది ఇప్పుడు అందరికీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేస్తారు. కాకపోతే ఈ విధంగా తెలుగులో ఉంది ప్రస్తుతానికి. అయితే ఇంగ్లీష్లో ఎందుకు వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, సెట్టింగ్స్ దగ్గర ఇక్కడ ఆడియో ట్రాక్ చూడండి. తెలుగు ఒరిజినల్ మనం అప్లోడ్ చేసినది వచ్చి తెలుగులో చేసినాం, కానీ ఇక్కడ ఆటో డబ్ అయిపోతుంది అనమాట ఇంగ్లీష్లో కొంతమందికి. ఈ ఆటో డబ్ వల్ల సో ఇప్పుడు నేను ఇంగ్లీష్లోకి పెట్టినాను. చూడండి, ఇంగ్లీష్ పెట్టినాను. ఇక్కడ నేను ప్లే చేస్తే If not, there is a slight delay because some people are saying that it is a little late to open and show the exit permit. సో ఈ విధంగా ఇంగ్లీష్లో వస్తుంది. సో దాన్ని మళ్ళీ మనం తెలుగులోకి మార్చుకోవాలంటే ఏం లేదు, సింపుల్. మీకు ఇంగ్లీష్లో కనుక వస్తూ ఉంటే ఈ వీడియో పైన టచ్ చేయండి. ఇక్కడ చక్రం బొమ్మ ఉంది కదా, సెట్టింగ్స్, దాన్ని టచ్ చేసి ఆడియో ట్రాక్ ఉంది కదా, ఇది ఇంగ్లీష్ నుంచి జస్ట్ ఇట్లా తెలుగు టచ్ చేయండి. మళ్ళీ మంది అవి వెంటనే ఆ ఎగ్జిట్ పర్మిట్ అనేది ఓపెన్ చేసి చూపించండి, తెలుగులోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వారి యొక్క చిరునామాల్ని చేంజ్ చేసుకోవాలి అంటే అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి సంబంధించిన సర్వీస్ గతంలో సాహిల్ అప్లికేషన్లో అయితే కనుక అనుమతించడం జరిగింది. అలాగే ఆన్లైన్లో కూడా అనుమతించడం జరిగింది. అయితే తాత్కాలికంగా దాన్ని క్లోజ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి యథావిధంగా మనం ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఏవైతే మనకి ఈ ప్యాసీ ఆఫీసులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి అడ్రస్ అయితే కనుక చేంజ్ చేసుకుంటున్నాం. అయితే ఆన్లైన్లో మరోసారి ఈ సర్వీస్ అయితే కనుక తీసుకురాబోతున్నట్లు తెలియజేస్తున్నారు. ఇక తాత్కాలికంగా ఆపినారు, కొద్దిగా సిస్టమ్స్ అప్గ్రేడ్ చేస్తున్నారంటే ఆ కారణం చేత ఆపినారు. సో ఆ సర్వీస్ మళ్ళీ సాహిల్ అప్లికేషన్లో కానీ అలాగే ఆన్లైన్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా తీసుకొస్తారంట. సో అది కానీ తీసుకొచ్చినట్లయితే మనం చేంజ్ ఆఫ్ అడ్రస్ అనేది ఆన్లైన్ ద్వారానే సరైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి మనందరికీ తెలుసు, అడ్రస్ చేంజ్ చేయడానికి మనం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకొని ప్యాసీ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా మన డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసి అక్కడ అప్రూవల్ అయిన తర్వాత అప్పుడు మనకి అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. ఇది కొద్దిగా ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మన సాహిల్ అప్లికేషన్లో మన ఫోన్ నుంచే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని అది అడ్రస్ ఏదైనా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సర్వీస్ మళ్ళీ తిరిగి పునఃప్రారంభించబోతున్నారు అతి త్వరలో అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన PIFN అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు షువైక్లోని మార్కెట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వీళ్ళు సుమారుగా 1 టన్నుకు పైగా మాంసాన్ని సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు సరైనటువంటి నాణ్యతని పాటించకపోవడం, సరైనటువంటి శుభ్రతను పాటించకపోవడం, అలాగే గవర్నమెంట్ నిబంధనలు ఏవైతే ఆ నిబంధనలు అతిక్రమించడం, పాడైపోయినటువంటి మాంసాన్ని అమ్మడం అనమాట. సో ఆ విధంగా చేస్తున్నటువంటి కారణంగా సుమారు 1 టన్నుకు పైగా మాంసాన్ని వీళ్ళు సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. మనలో చాలామంది గల్ఫ్ దేశాలకు వచ్చేటప్పుడు తెలిసి తప్పు చేస్తారో లేదంటే తెలియక తప్పు చేస్తారో తెలియదు, కానీ తేకూడనటువంటి వస్తువులు తీసుకొచ్చి అనవసరంగా ఇరుక్కుపోతూ ఉంటారు. అది తెలిసి చేస్తే అది వారి తప్పిదం, తెలియక చేస్తే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నానంటే, మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి మస్కట్ అంటే ఓమన్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో ఆ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత అతని లగేజ్ ఏదైతుందో ఆ లగేజ్ని యథావిధంగా చెక్ చేశారు. చెక్ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి అనుమానాస్పదంగా కనిపించింది ఆ లగేజ్. దాంతో ఆ లగేజ్ ఓపెన్ చేసి చూశారు. ఓపెన్ చేసి చూస్తే ఏదో మసాలా ప్యాకెట్లు ఇలాగేదో తినుబండారాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ లాగా ఉంది చూడడానికి. కానీ వాటిని కట్ చేసి చూస్తే లోపల సుమారుగా 5 కేజీల వరకు గంజాయి అయితే ఉంది. దాంతో ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేశారు.
సో గల్ఫ్ దేశాల్లో ఈ విధంగా మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేయడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే పట్టుకుంటే వారికి విధించేటువంటి శిక్షలు చాలా భారీగా ఉంటాయి. సో ఇక్కడ అతను కావాలనే తీసుకొచ్చాడా లేదంటే వేరే వాళ్ళు ఇస్తే తీసుకొచ్చాడా అనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అతను కావాలని తెచ్చుంటే ఇంకా ఆయన కర్మ, మనం ఏం చేయలేం. ఎవరిని ఇచ్చింటే కాబట్టి మనం కాడ సరే ఎవరైనా సరే కువైట్ కానీ ఇలాంటి గల్ఫ్ దేశాలు ఎక్కడికైనా సరే వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే కానీ అటు కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీకు ఎవరైనా ఎయిర్పోర్ట్ దగ్గర కానీ లేదంటే మీ బంధువులు కానీ ఏదైనా లగేజ్ ఇస్తున్నట్లయితే ఆ లగేజ్ ఏమి ఇస్తున్నారో అందులో ఏమి ఉండాలి అనేటువంటి చూసుకొని తీసుకోండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి మనల్ని మోసం చేయొచ్చు, చెప్పలేం. కాబట్టి ఆ లగేజ్ ఏమిటి, అందులో తేగూడనటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా, తీసుకెళ్ళగలిగినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా చూసుకొని తెచ్చుకోండి. ఎందుకంటే మీకు తెలియకుండా అందులో తేగూడనటువంటి వస్తువులు పెట్టి ప్యాక్ చేసి ఇచ్చేసారనుకోండి, మన వాళ్ళే కదా తెలిసిన వాళ్ళే కదా అనుకొని తీసుకొచ్చారనుకోండి, అందులో కనుక ఒకవేళ తేగూడని వస్తువులు ఉంటే ఎయిర్పోర్ట్లో పట్టుకుంటే లైఫ్ ఎవరిది స్పాయిల్ అవుతుంది, మనదే స్పాయిల్ అవుతుంది. ఇక్కడే జైల్లో ఉండాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఊరు శిక్షలు కూడా పడుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా వస్తువులు తీసుకొచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండు. కొంతమంది మనల్ని మోసం చేస్తారు ఎయిర్పోర్ట్. ఎలాగంటే అన్న చాలా అర్జెంట్ అన్న ఈ మెడిసిన్ తీసుకెళ్ళి కువైట్లో ఇవ్వండి, చాలా అర్జెంట్ అన్న అంటారు. లేదంటే ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఇవ్వండి, చాలా అర్జెంట్ అంటారు. అందులో డాక్యుమెంట్స్ ఉండవు, ఇంక వేరే ఏదో వస్తువులు ఉంటాయి అందులో. అలాగే కొంతమంది అన్న ఈ స్వీట్స్ వాళ్ళు చాలా ఆశగా అడిగారు తీసుకెళ్ళి ఇవ్వండి అంటారు. అది స్వీట్సే కదా అని తీసుకుంటాం, కానీ స్వీట్స్ లోపల ఏముందో మీకు తెలుసు కదా, తెలియదు కదా. కాబట్టి ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి ఎయిర్పోర్ట్ దగ్గర ముఖ్యంగా. కాబట్టి ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, పార్ట్ టైం కింద ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు డ్యూటీ ఉంటుంది, 100 దినాల వరకు అతనికి జీతం ఇస్తారని చెప్పేసి అంటున్నారు. అయితే తాత్కాలికంగా 2 నెలల కోసం మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఎవరికైనా సరే పార్ట్ టైం కింద టెంపరవరీగా డ్రైవర్ జాబ్ కావాలి అనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, వీళ్ళకి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే తనాదుల పైన వచ్చే వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. ఆ కామ వీళ్ళు మార్చుకొని మంచి జీతం కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగే కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఆవిడకి కూడా అకామ మార్చుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, వీళ్ళ దగ్గర క్లీనింగ్ కోసం అని చెప్పేసి అలాగే వంట కోసం అని చెప్పేసి 2 మనుషులు ఉన్నారంట. సో వీళ్ళకి ఎక్కడన్నా పని కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్కి కానీ వంటకి కానీ ఎక్కడన్నా వ్యాకెన్సీ ఉంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ dinar మన భారతదేశం రూపీస్లో సుమారుగా $279.69 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 30 దినార్ల 258 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 32 దినార్ల 997 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.